అయితే ఈ ఫ్రీక్వెన్సీ అప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అనేది పెరుగుతూ ఉందంటే హ్మ్. ఆల్రెడీ వాళ్ళకి డయాబెటిస్ డయాగ్నోస్ కాలేదు అనుకునేటప్పుడు వాళ్ళకి ఫ్యూచర్‌లో ఈ డయాబెటిస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? అట్లేముండదండి. ఓకే. డయాబెటిస్‌కి ఫ్రీక్వెన్సీ వల్ల డయాబెటిస్ రాదు. ఓకే. డయాబెటిస్ వల్ల ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు. ద అదర్ వే థింగ్ ఈజ్ పాసిబుల్. ఫ్రీక్వెన్సీ వల్ల డయాబెటిస్ రాదు. డయాబెటిస్ వల్ల ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఓకే. చాలా మందికి ఈ మధ్య కాలంలో కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేవి చూస్తున్నాం సార్. అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అనే దాన్ని మనం ఎలా తీసుకోవాలి? దీన్ని ముందుగా ఎలా గుర్తించాలి? నా కిడ్నీలో ప్రాబ్లమ్ ఉంది అని తనకు తాను ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి? తనకు తాను యూరిన్ బాగా తగ్గిపోయింది. హ్మ్. ఆయాసం ఉంటే లేదంటే కాళ్ళల్లో వాపులుంటాయి కొంతమందికి. కొంతమందికి కంటి కింద వాపులుంటాయి. హ్మ్. ఆల్ దీస్ ఆర్ సైన్స్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్. నౌజియా అంటే వామిటింగ్ లాగా ఎవ్రీడే అట్నే ఉంటుంది. ఆర్ నాట్ ఏబుల్ టు వర్క్, ఏం చేతగానితనం వస్తుంది. అది కూడా. సో ఇయన్నీ ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ రూల్ ఔట్ చేసుకోవాలి. కానీ ఇది కాకుండా హ్మ్. షుగరు, బీపీ, హ్మ్. డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఈ 2 కారణాల వల్ల మాక్సిమం కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుందండి. ఓకే. సో, డయాబెటిస్ అండ్ హైపర్‌టెన్షన్ ఈ రెండిటికి మనం మంచి కంట్రోల్‌లో పెట్టుకోవాలండి. అదొకటి. ప్లస్ అట్లా ఏమన్నా డయాబెటిస్ ఆర్ హైపర్‌టెన్షన్ ఉంటే మాత్రం క్రియాటినిన్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి. హ్మ్. క్రియాటినిన్ అనే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనకు కిడ్నీ ఫెయిల్యూర్ రూల్ ఔట్ అయిపోతుంది. ఓకే. సో, ఎ ఎ అన్నీ ఆల్ ది హెల్త్ చెకప్‌లో క్రియాటినిన్ మనం చేయించుకుంటే చాలు. కిడ్నీ హ్మ్. బాగుందా? లేదా? తెలిసిపోతుందండి. ఓకే. సో, డయాగ్నోసిస్ చాలా ఈజీ అండి. క్రియాటినిన్ బ్లడ్ టెస్ట్, ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అంతే. హ్మ్. సో, ఈ రెండిటితో మనం డయాగ్నోస్ చేసేసుకోవచ్చు. హ్మ్. అండ్ అర్లీగా కిడ్నీ ఫెయిలియర్‌కి ఏమీ సింప్టమ్స్ ఉండవు. సో, ఈ టెస్ట్‌లు ఆర్ బెటర్. నేను చెప్పిన సింప్టమ్స్ అన్నీ క్రియాటినిన్ లేట్‌గా అంటే కొంచెం ఎక్కువ కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాతనే తెలుస్తుంది. కానీ ఓకే. బెస్ట్ మెథడ్ ఏందంటే ఈ అర్లీగా డయాగ్నోస్ చేసేసుకుంటే అయిపోతుంది.